ఇలా తింటే మరుపు రాదంట. 50లు దాటాక మతిమరుపు మామూలైపోతుంది కొందరిలో. అది మెల్లగా అల్జీమర్స్ గాను మారుతుంది. వయసయ్యాక ఇదంతా మామూలే అనుకుంటాం కానీ, మంచి ఆహారంతో ఈ సమస్యను సమర్థవంతంగా అడ్డుకోవచ్చని చెబుతున్నారు యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి సైంటిస్టులు. అందుకోసం మైండ్ డైట్ ని సూచిస్తున్నారు. ఏమిటి మైండ్ డైట్ అంటారా? మెడిటేరియన్ డాష్ అనే 2 ఆహార పద్ధతుల కలయిక ఇది. మెడిటేరియన్ ఆహారం గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. వేరుశెనగ, జీడిపప్పు, బాదాం, బ్రౌన్ రైస్, జొన్న, చికెన్, ఆలివ్ ఆయిల్, చేపలతో కూడిన నిండు పౌష్టిక ఆహారం అది. ఇక డాష్ డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్ అంటే బీపీని తగ్గించే ఆహారం, ఆకుకూరలు, పచ్చి కాయగూరలు వంటివి అన్నమాట. ఈ 2 కలగలిసిన మైండ్ డైట్ ని రోజు తీసుకునే వృద్ధుల్లో అల్జీమర్స్ వంటి సమస్యలు 8% తక్కువగా ఉన్నాయని చెబుతోంది సిన్సినాటి యూనివర్సిటీ అధ్యయనం. అందులోనూ వారానికి ఒకసారైనా బెర్రీ రకం పళ్ళను తినేవాళ్ళు, వెన్న నెయ్యిలకు బదులు ఆలివ్ ఆయిల్ ఉపయోగించే వాళ్ళు, చిరుతిళ్లకు మారుగా వేరుశెనగ, జీడిపప్పు లాంటి వాటిని తీసుకునే వాళ్ళలో అల్జీమర్స్ సమస్య 25% తగ్గుతుందట. 45 నుంచి 75 ఏళ్ల మధ్య ఉన్న సుమారు 93,000 మంది వృద్ధుల్ని 10 ఏళ్ల పాటు పరిశీలించాక ఈ విషయాన్ని చెబుతున్నారు ఈ శాస్త్రవేత్తలు.